మెగాస్టార్ చిరంజీవి గారి కొత్త సినిమా గురించి వస్తున్నటువంటి ఒక్కో అప్డేటు మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ లేటెస్ట్ టాక్ నిజమైతే మెగా 158 సంక్రాంతి 2027లో బాక్స్ ఆఫీస్ను సీక్ చేయడం ఖాయం. మెగాస్టార్ చిరంజీవి గారి మెగా 158 సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ వార్త విన్న తర్వాత మెగా అభిమానులు అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి. ఈ ఏడాది మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అదే చూస్తూ ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లి డైరెక్షన్లో తన తదుపరి చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మెగా 158 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్నటువంటి ఈ మూవీ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారంగా చూస్తే ఈ చిత్రానికి కాకా లేదా కాకాజీ అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది సాధారణ కమర్షియల్ సినిమాలో ఉండదని, పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దర్శకుడు బాబీ కొల్లి మాస్ ఎలివేషన్ చూపించే విధానం అందరికీ తెలిసిందే. ఎప్పుడో అన్న బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలనుకోకు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, ఇప్పుడు ఎంతో మందికి బ్యాక్గ్రౌండ్ అయ్యాడు. అలాంటి దర్శకుడి చేతుల్లో మెగాస్టార్ కనిపిస్తే అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతుందో మనం ఊహించుకోవచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రియమణి, నివేద పేతురాజ్, అలాగే రచిత, అనస్వర రాజన్ వంటి ప్రముఖ నటీమణులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కాస్టింగ్ సినిమాపై మరింత ఆసక్తికరణ కూడా పెంచుతుంది. అలాగే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారంగా ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ ఈ వార్తల్లో అభిమానులు భారీ అంచనాలు కూడా పెట్టుకున్నారు. అయితే కాకాజీ టైటిల్ నిజంగానే ఫైనల్ అయిందా? గ్యాంగ్స్టర్ డ్రామాలో మెగాస్టార్ లుక్ ఎలా ఉండబోతుంది? బాబీ కొల్లి ఈసారి ఎలాంటి మాస్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు? ఇలాంటి ప్రశ్నలన్నీ తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు అంటే మెగాస్టార్ బర్త్డే వరకు వెయిట్ చేయాల్సిందే. మీ అభిప్రాయం ప్రకారం ఈ మూవీకి కాకాజీ లేదా కాకా టైటిల్ సెట్ అవుతుందా? కమెంట్లో తప్పకుండా తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.